అయితే మేమైతే వస్తున్నాం, ఐ మీన్ పోతున్నాం. చీమలు చూడొచ్చు ఎక్కడ ఉన్నాయో, చీమ పురుగు చూడొచ్చు, చూడొచ్చు. ఇక్కడ పురుగు, ఏదో రకమైన పురుగు ఉంది, ఏదో రకాల పురుగు ఉంది. ఏదైతే మన పొలం ఇది చూడొచ్చు. ఇప్పుడైతే ఫోటో షూట్ దిగాం మేడం. చూడొచ్చు ఎంత పువ్వు మస్తు ఉంది. ఇది అయితే ఇది ఏం పువ్వు మీరు చెప్పాలి. లోపల పోతున్నాం. లక్ అయితే కాల్చుకుంది మీకు వస్తుంది. ఇటు సైడ్కి వెళ్ళి ఆడికి వెళ్ళిపోతుంది. ఎక్కువసేపు ఉంటుంది. చీమ అయితే అటాక్ చేసేస్తాయి మొత్తం. అటాక్ ఆన్ లక్కీ బ్లాగ్స్ 46 అంటుంది. ఈ ఉండు సేఫ్ గా జల్దీ నడు. చూడవచ్చు వేరేలో పొలంలో దూది, మొత్తం దూది వేసి. ఇప్పుడైతే మనమైతే రిటర్న్ అయితే పోతున్నాం. అడగొచ్చు దిగో స్కూటీ అయితే ఆడుంది, కప్చర్ కాదు, స్కూటీ అయితే ఆడుంది. ఇప్పుడైతే ఆడికైతే పోతున్నాం. ఇప్పుడు ఆడికి పోయినాక ఆడ పోయినాక టైంపాస్ చేయాలి. మళ్ళీ ఆడ పోయినాక మన ఫ్రెండ్ ఉంటుంది ఒక జూదం. చూడవచ్చు చీమల పుట్ట. ఈ చీమలు ఉంటాయా పాము ఉంటాయి ఎవరు తెలియదు. డాడీ అటు పిలిచిండు, అటు కంపించిన అటు అది పోదామన్నాడు. ఫోన్ అనిపిస్తుంది అటు అటు పోవాలి. సైడ్ కట్ట మీదకి అయితే నడుస్తున్నాడు. సైడ్ కట్ట మీదకి లక్కీ ఆడతాను. స్లిప్ అవుతుంది, నాకు కూడా స్లిప్ అవుతుంది. ముందే మా ఇద్దరు చెప్పులు అరిగిపోయింది. లోపలికి నడవద్దు, ఎందుకంటే ఇక్కడ కష్టపడి వేస్తారు ఇవన్నీ. చూడొచ్చు స్లిప్ అవుతుంది, నా యొక్క స్లిప్ అవుతుంది. ఇప్పుడు ఆడి పోవాలా. లక్కీ చెప్పులు అయితే కనిపించింది. పిట్ట అది ఉంటుంది చూడొచ్చు, పిట్టగూడు అదే. అప్పుడు అదే ఆడికైతే పోతున్నాం. చలో ఆడికి పోదాం. పోదాం. ఇది ఆడ పిట్ట ఉంది కదా, కనిపిస్తలేదు మీకు? కంపిది కూడా కనిపిస్తుంది. అదే ఆ చెట్టు వాటి మనం డ్రోన్ పంపించాలి, అప్పుడైతే తెలుసు. మన దగ్గర డ్రోన్ లేదు, సపోర్ట్ చేస్తలేదు. మీరు డ్రోన్ కొనాలంటే మీరు సపోర్ట్ చేస్తే మేము డ్రోన్ కొంటాం. సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ 1K సబ్స్క్రైబర్స్ మీకు ఛాలెంజ్. లైక్స్ ఏమో ఒక 1K కొట్టండి. 2 ఛాలెంజ్లు ఉన్నాయి. ఓకేనా గైస్, చేయండి, కంప్లీట్ చేయండి. విలేజ్ వైబ్స్ మస్తు ఉంటాయి గైస్. అప్పుడు వచ్చినప్పుడు ఆ చెట్టు ఉంది గైస్, ఆడ ఆగిండే. ఆడ పెద్ద చెట్టు కనిపిస్తుంది గైస్, పొడుద్ది. ఆడ బండి ఆడ ఆపిండే. ఈడికెళ్ళి తీసుకుపోయి అండకెళ్ళి తీసుకుపోయి బండి ఆడ ఆపి ఆడ కూర్చుండే. ఆడికెళ్ళి రాస్తా బంద్ చేసారు. అప్పుడు మా డాడీ వాళ్ళు వాటర్ పంపిస్తారు కదా, ఆ పైప్ లో వెళ్తుంది కానీ ఆ పైప్ పగిలినట్టుంది. అందుకే వాటర్ వెళ్తుంది. మొత్తం పైప్ పెట్టిటో కొనాలాగా పోయినాయి. డాడీ తెలుపుతాం మనం చూడొచ్చు. మొత్తం కొంగ బ్రోస్ ఉన్నది ఇక్కడ. బర్రె సిస్టర్ మీద కొంగలు ఉన్నాయి చూడొచ్చు. ఇప్పుడు అయితే కానీ ఆ బర్రె అయితే కడుపులో అయితే పాప ఉంది, అంటే బిడ్డ ఉంటుంది కదా, అది ఉంది. అయితే రిటర్న్ అయితే పోతున్నాం. ఆడైతే ఈడొచ్చి డాడీ అయితే నడుస్తున్నాం. డాడీ అయితే నడుస్తుంది. ఈడ వచ్చేసరికి మన బర్రె గైస్, బర్రె వచ్చేసరికి ఉంది.
అయితే పోతున్నాము. డాడీ అయితే ఆడుంది ఇక్కడైతే ఖచ్చితంగా ఫుల్ గుంతలు ఉన్నాయి. ఫుల్ గుంతలు ఉన్నాయి. గుంతలు ఇక్కడైతే నీళ్ళు వేసి చూడొచ్చు. ఆడైతే కొంచెం లీకేజ్ అవుతున్నాయి. ముంగటైతే చూడొచ్చు ఫుల్ ఇప్పుడుగా చూడొచ్చు. ఇలాంటి ఫుల్ పుడుతుంది. ఇంత క్లియర్ బండి మీద రైస్ ఈడైతే క్యాలరీ అంత కనిపిస్తలే. బండి మీద పోతున్నాం కాబట్టి అయితే ఆడికి పోమన్నాడు. ఆడికి పోతే డాడీ కూడా ఎక్కుతాడంట. ఇక్కడ వచ్చేసరి చూడొచ్చు మళ్ళీ కాటన్ గైస్. కాటన్ చెట్టు పొలము ఫుల్ కాటన్ అంటే కాటన్. అంత క్లారిటీ కనిపిస్తలేదు గైస్. ఇక్కడ మా అన్న అయితే బండి మీద పోతున్నాం. ఫుల్ స్లో పోతున్నా కూడా ఇంత స్పీడ్ అని నాకు అనిపిస్తుంది. ఆడేముంది గైస్. ఆడేమో ఇదే కదా గుంత అన్నారు. ఇదే కదా ఈడొక గుంత అన్నారు. అది పాత రూట్కి వెళ్ళి వస్తుంటే ఆడ గుంతుందంట మధ్యలో. అందుకే రాలేకున్నాయి. వేరే రూట్కి వెళ్ళి వచ్చినాం గైస్. ఇటుకెళ్ళి బండి పోలేదు కానీ ఇదైతే హోల్లు ఉన్నాయి. అక్కడికెళ్ళి లోపల ఈ గుంతలకెళ్ళి అయితే దింపమన్నాడు. ఇదైతే చూడవచ్చు. గుంతలకెళ్ళి అయితే ఇదైతే దింపినాం. ఈడ దింపినాం. ఇదైతే రిస్క్ అవుతుంది. అస్సలు లేదు గైస్.